సెంటర్ వాళ్ళు బడ్జెట్ పెట్టిండ్రని పొద్దటి సంది టీవీలో ముంగనే ఉన్నట్టున్నారు కదా. దాని రేట్ ఏంది, దీని రేట్ ఏంది, ఆ పోటు ఈ పోటు అనుకుంటే మీకు తలకాయ పోటు రావచ్చు. నేను 3 ముక్కలలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా కానీ ముందుగా హెడ్లైన్ చూడండి. పైసల మంత్రి చదివిండు పద్దులు, మనకేం అవసరమో చెప్తాం శుద్ధులు. పేపర్లో యాడిచ్చిన అభిమాని, ఇదంతా లీడర్లను కలవడానికే. సార్కు తినబెట్టిండ్రు నోట్ల కారం, లంచం అడిగినందుకు ప్రతీకారం. ఇడాకుల ప్రచారంలా సత్తి, ఫతొక్క ఆడకట్టుకు ఇండ్ల చెరువస్తల కాడ ఇరుపు కాగితాలు తీసుకొని పండుగ చేసుకోవాలి, మంచిగా ఉంటుంది. పైసల మంత్రి అరుణ్ జైట్లీ సార్ పొద్దుగాల పార్లమెంట్ లా బడ్జెట్ పద్దులు చదివిండు. 21,47,000 కోట్ల లెక్కలు చెప్పిండు. రైలు మల్ల లెక్కలు కూడా ఇళ్ళకే కలిపేసిండు. సపరేట్ గా రైల్వే బడ్జెట్ అనేది ఉండదుగా. ఇక ఎప్పటి లెక్కనే రైతును రాజును చేస్తాం, పేదోళ్ళను పైకి తెస్తాం, కంపెనీలు పెట్టిస్తాం, ఇండ్లు కట్టిస్తాం, కొలువులు ఇప్పిస్తాం, అది చేస్తాం ఇది చేస్తామని 2 గంటల సేపు స్పీచ్ దంచిడిచి పెట్టిండు. సార్ మాటలకు పువ్వు గుర్తోలు ఫుల్ ఖుషి అవుతా అంటే చేయి గుర్తోలేమో ఇవేం లెక్కలు అని శంగ ఎగిరిండ్రు. మొదలు గీ ముచ్చట మంచిగినాలే. 3 లక్షలకు మించి నోట్లు వాడితే కుదరదిగా. ఏది కొన్నా అమ్మినా 3 లక్షలు దాటితే చెక్కులో ఆన్లైన్లో పంపడో చెయ్యాలి. నోట్ల వాడకం తక్కువ చేసేందుకు సెంట్రల్ సర్కార్ గీ షరతు పెట్టింది. ఏడాదికి 3 లక్షల ఆమ్దానికి లోపటుంటే ట్యాక్సుల బాక్స్లే ఉండయి. ఇక బడ్జెట్ అనగానే మనోళ్లకు ముందుగా యాదికొచ్చేది సిగరెట్లే. ఎప్పట్లెక్కనే మల్లోపారి రేట్లు పిరం చేసిండ్రు. బీడీలు పాన్ పరాకులు కూడా పిరమైతున్నాయి. ఎల్తురు మంచిగొట్టే ఎల్ఈడి బుగ్గల ధరలు ఉబ్బినాయి. సెల్ ఫోన్ల రేట్లు కూడా పెరగొచ్చు. ఎండి బిల్లల ధరలు బరువైతే ఇక రాతెండి గిన్నెలకు కాసులు కొంచెం ఎక్కువ పెట్టాలి. జీడిపప్పు తెరువు పోకపోతేనే మంచిది. ఇక తగ్గేటి ఏంటి అంటే ఆన్లైన్లో రైల్వే టికెట్ల బుకింగు, ఎండపొడ పలకలు, చిన్న ఏటీఎంలు, పండ్లను ఫోటోగొట్టే ఐరిస్ స్కానర్లు అగ్గువైతాయట. మొత్తంగా చూస్తే గరీబోళ్ళకైతే పెద్దగా ఒరిగిందేం కనబడతలేదు. అబ్బా, అత్తారింటికి దారేది సినిమాల సమంత ఒక చీర కట్టింది కదా, ఏమన్నుంటదా ఆ చీరే. మా ఆడకట్టోళ్ళు నాకు కూడా గసొంటి చీరనే కావాలి అని అలా మొగలతో పోరు పెట్టిందనుకో రాదుండ్రి. ఏ దావతులు 2 ఆడోళ్ళు కలిసినా ఆ చీర గురించే మాట్లాడుకునేటోళ్ళు. అవు మరి సినిమాలో హీరోయిన్లు కట్టిన చీరలకు గంత డిమాండ్ ఉంటుంది. ఆ సమంతమ్మనే ఇప్పుడు ఇంకో చీర కట్టబోతుంది. చేనేత బట్టలకు హీరో పవన్ అన్న బ్రాండ్ అంబాసిడర్ అయిండు కదా. ఇక ఇప్పుడు హీరోయిన్ సమంతమ్మ కూడా సెకండ్ అంబాసిడర్ అయింది. మంచి డిజైన్లున్న పోచంపల్లి చీరను చేతిలో పెట్టి అంబాసిడర్ చేస్తున్న ముచ్చట చెప్పిండు మంత్రి కేటీఆర్ సారు. నేతన్నల బతుకులు బాగు చేసేందుకు నాకు శాతనైన కాడికి సాయం చేస్తా అని మాటిచ్చింది. ఇక హీరోల డిరెస్లు, హీరోయిన్ల చీరలు ఫాలో అయ్యేటోళ్ళు ఇప్పుడు వీళ్ళను చూసి నేసిన బట్టలు కొనుక్కుంటేనే నిజమైన అభిమానుల కింద లెక్క. కేటీఆర్ సారు మీ డైరెక్షన్లా పవన్ కళ్యాణ్ సార్కు సమంత మేడానికి నేసిన బట్టలు కట్టించి ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ తీస్తిరా అంటే చేనేత బట్టలకు గిరాకే గిరాకీ. పేపర్ల ప్రకటనలంటే మా ప్రియతమ నేత ఆశా జ్యోతి శ్రీ గౌరవనీయులైన మా అన్నగారికి స్వదేశ గమన శుభాకాంక్షలు. పేదల పెన్నిది నిత్య కృషివలుడు మా ప్రియతమ నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మహానేత స్వర్గీయ మా అన్నగారికి నివాళులు అని కనబడతాయి. పెళ్లి పిల్లగాడు కావాలి, పెళ్లి పిల్ల కావాలి, మావోడు కనబడతలేడు, మా చికెన్ దుకాణం ఓపెనింగ్ ఉంది, మందు షాప్లో ఆఫర్లు ఉన్నాయి, గిసొంటి చూస్తాం. కానీ ఇప్పుడు ఒక వెరైటీ ప్రకటన చూపిస్తాం చూడండి. హైటెక్ తెలివంటే చంద్రాల్ సార్దే అనుకుంటాం. అభిమానులు కూడా మస్తు తెలివిగల్లోళ్ళు. ఎంత దిమాకుంటే చంద్రాల్ సార్ను గలవాలనుందని పేపర్ల ప్రకటనిస్తారు. ఈయన పేరు జగన్నాథం, చిత్తూరు జిల్లా అభిమాని. ఓ పారి సార్ను కలిసి ఊరికేమేం కావాలనో దరఖాస్తు ఇచ్చిండట. 30 ఏండ్ల సంది పార్టీ కోసం చెమటలు దార వస్తున్నా, జర నన్ను కూడా చూడుండి సార్ అని పైసలు ఖర్చు పెట్టి మరీ పేపర్ల ప్రకటన ఇప్పించుకున్నాడు. కింద పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ కూడా ఎంచుకున్నాడు. ఒకసారి మిమ్మల్ని కలవాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఈ అవకాశం కల్పిస్తారని ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నను ఆదర్శంగా తీసుకొని నాకు బ్యాంకు లోన్ ఇప్పిసారు, మా పోరనికి కొలువు చూపిసారు, మా తాతకు పింఛన్ ఇస్తలేరు సారు, మా ఎమ్మెల్యే ఊరికే వస్తలేడు సార్ అని మనిషికో ప్రకటన ఇస్తారేమో. 5 ఏండ్లకోసారొచ్చి ఓట్లేపించుకొని పత్తాలేని లీడర్లను ఎట్లా కలవాలనో ఒక తొవ్వ చూపిస్తుండన్నట్టు. అబ్బా, ఏంది సారు నువ్వు ఇంకా అప్డేట్ కాలేదా? లంచంకి నోట్లు అడుగుతారా ఎవరన్నా? మంచిగా చెక్కులో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయమనాలే కానీ కొత్త సవలతులు ఉండగా ఇంకా నోట్లు అడిగితే ఎట్లా సారు? వెనకటి పద్ధతులు ఇంకెన్ని రోజులు ఫాలో అవుతారు?
ట్రెండ్ను ఫాలో కాలేరా? ఇప్పుడు చూడు ఏమైందో మరి. ఎవరన్నా లంచం అడిగితే అబ్బా అంత కాదు సారు గింతిస్తాం మాతో ఇంతే అవుతుంది అని బతిలాడతాం. కాదు కక్కాసం అంటే ఏసీ బొల్లకు ఫోన్ కొట్టి పట్టిస్తాం. కానీ మనోళ్ళు చూడుండ్రి ఏం చేసిండ్రో. అయ్యో నోట్ల కోతలేవా సారు? తేండ్రి అన్నవట. మరి తెస్తే తినవు? తినడు. కడాక్ నోట్లయితే మింగునేమో, కారం నోట్లు కదా ఇవి. గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ పట్నంలో మనోడు సర్కార్ ఆఫీసరు. ఈ సంగపొల్లది ఏదో పని చేయమంటే లంచం అడిగిండట. ఆహా ఇంత పనుకున్నావు తాత అని మంచిగా నోట్ల కారం తొక్కు పూసి తిను అన్నారు. మనోడు తినడు అన్నాడు. హీగేముంది గట్టిగా అనగబట్టి తీయటి స్వీట్లు తినిపించినట్టు కారం నోట్లను తినబెట్టిర్రు. ముక్కుకు మూతికి చెంపలకు కండ్లకు కారం అంటే మంట అని ఎగిరే వరకు ఇన్ని మంచినీళ్ళు తెచ్చిర్రు. దెబ్బకు మనోడు చక్కగా కావచ్చు. కారం నోట్లు తినిపించేటోళ్ళు తక్కువలేం గారుల్లో. అప్పట్లో ఒక అవినీతి ఆఫీసర్ కి 3 చెంపుల మురికి నీళ్లు దాపిర్రు. లంచాలకు పనిచేసేటోళ్ళు దేశంలో మస్తు మంది ఉండ్రు. ఊరికో బ్రాంచ్లు పెట్టుండ్రు అన్నలు. అక్క మీరు ఇటుఫ కాగితాలు తీసుకున్నారా? ఏంటయ్యా పొద్దున్నే కాగితాలు అంటున్నావు? కారు ఇంకెన్ని దినాలు అట్లనే ఉంటారు? కాగితాలు తీసుకోండి ఇటుఫ కాగితాలు. దీనికి మళ్ళీ ఏం పుట్టే? ఒరే సత్తి అన్న ఇటుఫ కాగితాలు తీసుకున్నావాను? లగ్గమే కాలే ఇడుపు కాలేదు. కాకుండా కానీ తీసుకో ఏం కాదు, ఎందుకైనా మంచిది, పని చేస్తాయి. ఏమైందిరా నీకు? ఇడాకులు తీసుకోవాలనా? నేను మన పెళ్లి చేసుకోమంటున్నా, ఇటుఫ కాగితాలు తీసుకోమంటున్నా. ఎందుకు అట్లా అడుగుతున్నావు కప్పలేక? నీ జీడిత్తు మొక్కపోడా, నీ నాలుక మీద వాత పెడతారు బిడ్డ అట్లాంటి హెచ్చరిక మాటలు మాట్లాడితే. ఓ తమ్మి ఇటుఫ కాగితాలు తీసుకొని వచ్చినావు ఇంట్లోకి వెళ్ళి పొద్దుగా? నాకు పని లేదు అనుకున్నా, ఏమనుకుంటున్నావు? అరే గట్లా అంటాడు. ఈ నెల దాకా తీసుకోవచ్చునంట, ఏం కాదు. రే నెలంతా ఇడాకులు తీసుకున్నాడేంద్రా? ఏమో నెలంతా పెళ్లికి ముహూర్తాలు ఉన్నట్టు చెప్తున్నావు నువ్వు. ఒఫిలగా ఇడాకులు తీసుకున్నావా మీ ఇంట్లో? తీసుకో దబ్బునా. ఏమైంది సత్తి నీకు? గా పుట్టపోరానికి పెళ్లి అవుతుందారా? నీ బిత్తిరి మొక్కడు ఎక్కడికెంచో. చిన్న అయినా పెద్ద అయినా ఇడాకులు తీసుకోవాల్సిన లెక్కనే ఉన్నదా అట్లా? ఓనా ఇడాకులు తీసుకొనే పోతున్నావా పనికి? ఓ పోడా ఏం పుట్టారా నీకు? నాకే మురికి మాటలు వస్తున్నాయి. నువ్వు అట్లా మాట్లాడితే నీ ఇప్పుడు చింతపండు చేస్తారేమనుకుంటున్నావు? ప్రతొక్క ఆడకట్టుకు ఇండ్ల చెరువస్తల కాడ ఇరుపు కాగితాలు తీసుకొని పండుగ చేసుకోవాలి, మంచిగా ఉంటుంది. సత్తి 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే ఒక కుటుంబం నిలబడుతుందిరా. నువ్వేంద్రా దోశ దిగ తెంపినట్టే సంబంధాలను తెంపుతా అంటున్నావు? తెంపుతలేను నేను, ఒక్క నిజం చెప్పి గల్లీలో మొత్తం ఇరుపు కాగితాలు తీసుకోమంటున్నా. ఎవో ఏం చేస్తున్నారో నువ్వు? ఇవాళ నింటే మంచిగా ఉంటదిరా, వచ్చి నేను చింతపండు చేస్తారేమనుకుంటున్నావు? కారాక ఫిబ్రవరి నెల మొత్తం ఇరుపు కాగితాలు తీసుకోవచ్చంట. జిహెచ్ఎంసీ కమిషనరే చెప్పిండు, జనార్దన్ రెడ్డి సారు. ఆయనను కొడతారా? ఆయన ఎందుకు అట్లా చెప్తారా? మొన్ననే 148 ఇడిపోయిన జంటలు కలిపిండు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తారు గట్లా? కలిపిలోనే ఈడ కొడుతురా అక్క, నువ్వెందుకు బూగులు వాడుతున్నావు? ఓ అమ్మా తీసుకున్నారా కాగితాలు? నీకు దండం పెడతారా నాయన, ఇంటికోరా? అవునాక పొద్దుగాల ఆఫీస్కి వచ్చేటప్పుడు ఇంట్లో ఇటుపు కాగితాలు తీసుకునే వచ్చినావా? నేనంటే తప్పులేరు కదా? నీ నోట్లే మన్ను పడగదరా. ఏం మాట్లాడుతున్నావురా? చిన్నంతరం పెద్దంతరం లేకుంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఏం గారు ఆఫీస్ వాళ్ళకి చెప్తున్నంటే నిన్నే బొంద పెడతారు వాళ్ళు. ఫిబ్రవరి నెలను మొత్తం ఇడాకుల నెలనే పెట్టిర్రట. అబ్బా గదినికి వచ్చిన బాధనారా ఇది? అట్లా కాదురా, అది చెత్త ఇడాకుల దినోత్సవం. తడి చెత్తను పొడి చెత్తను ఏరు చేయాలని ఇట్లా పెట్టిండ్రు. నీ కోడిది మా కూడా ఎక్కడికెంచో. చెత్తకి ఇడాకులు ఉంటాయా? చెత్తనే పెళ్లి చేసుకొని పిల్లలను కానీ పిల్ల చెత్త అంతా పట్నం నింపుతున్నారా? అబ్బా నీ జోకులు అట్లా కాదు సత్తి. తడి చెత్త పొడి చెత్త కలిసి ఉండొద్దు, భార్య భర్తలు ఈడిగుండొద్దు అనే నినాదం పెట్టిర్రు. చెత్తకి ఇడాకులు ఉంటాయా అక్క? వాళ్ళకి ఇంకో ఫేరే దొరకలేరా? ఆయనతో నాలాక అర్థమైన వాళ్ళు అంత ఇడాకులు తీసుకుంటే ఎట్లా? కరెక్టే సత్తి, కానీ తడి చెత్త పొడి చెత్తకు ఇడాకులు ఇవ్వాలని మున్సిపాలిటీ వాళ్ళు అర్థం రా. నీకు అట్లా అర్థమైతే అది నీ తప్పు. తడి చెత్త డబ్బాకు పొడి చెత్త డబ్బాకు పెళ్లి చేసిండ్రా ఏమన్నా? ఇడుపు కాగితాలు ఎందుకు పెట్టిండ్రు చెత్త పేరు మీద? కాదు సత్తి, తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలని పబ్లిక్ కి ఈజీగా అర్థమయ్యేటట్టు ఈ కార్యం ముంగటేసుకున్నారా? నాయసంటు బిచ్చిరోడు పోయి వకీలు ముందల కూర్చుంటాడు. ఇదే నెల సార్ ఇడాకుల నెల అంటాను పోయి కూర్చుంటే ఎట్లా చేస్తారాక? దొరికిందే మోకంట అని. ఏమోరా నాయన, నువ్వు అట్లా చెప్తా అంటే నాకు భయం అవుతుంది. కానీ సార్లు స్వచ్ఛ హైదరాబాదో లేకుంటే స్వచ్ఛ ఇల్లు పెట్టాలా కానీ చెత్త ఇడాకుల తినమేంటి సారు? గతిలేని సంసారం చేయొచ్చు కానీ గబ్బాసన వచ్చే సంసారం చేయలేరు అంటానికి ఇట్లా పెట్టిండ్రు రాక పేరు. పబ్లిక్ కి ఈజీగా అర్థం కావాలని విడాకుల దినమని పెట్టుడేందో ఏమో.
సోమేశం సారేమో గుంతకి 1000 రూపాయలు ఇస్తా అంటే రోడ్ల ఫోన్ అన్ని తిరిగితి ఇళ్ళనేమో ఇడుపు కాయిదాలు అంటే ఇల్లు తిరిగితి ఇంకా నేమో షీఫర్ గట్ట మళ్ళేసి కొట్టలేరు వాళ్ళు తెగ బదలామైపోతుంటే నాయన మళ్ళా తిరిగి చెప్పొస్తా ఓ అక్క ఉత్తగానే చెప్పినా చూడండి కాయిదాలు లేవు గీదాలు లేవు చెత్తనంట చెత్త మీరు ఇడుపు అంట ఇడుపు కాయిదాలు ఇడుపు కాయిదాలు అంట అబ్బా ఛ గీ ముచ్చట ముందుగానే చెప్తే అయిపోవు కదా మా సత్యగానికి చక్కగా అర్థం కాక ఏదో చెప్పే అస్సలు ముచ్చటేందో ఆఫీసర్లు వివరంగా చెప్తుర్రు మనం చూద్దాం పర్రి చెత్తవారి పెండ్లి పిలుపు ఇది పొడివారి పెండ్లి పిలుపు ఇది తడివారి పెండ్లి పిలుపు ఇంతకు లగ్గం ఏడు దాకా వచ్చింది పిల్లగాడు లగ్గంలోకి వచ్చిర్రు పండ్లు పొలాలు ఓడిబియ్యం ఉండాల్సిన కాడ చెత్త చెదారం తెచ్చి పెట్టిర్రు వారెవ్వా సెల్ ఫోన్ మంత్రాలు చదివి వినిపిస్తుండ్రు అయ్యవారికి నవ్వొస్తుందిరో దండలు మార్చుకోండి లగ్గం అయిపోయింది ఓహో కట్నాలు కూడా చదివిస్తున్నారులే మీ ఇద్దరి మధ్య పోట్లాట జరుగుతుందా మీ పిల్లలు వాళ్ళ పిల్లల మధ్య పోట్లాట జరుగుతుందా సార్ మీరు తీర్పు చెప్పాలి సార్ ఇదేంద్రో చిత్రం ఇప్పుడే పెన్లాయే అప్పుడే ఇడాకుల కోసం రచ్చబండ కాడికి వచ్చిర్రు తడి చెత్త పొడి చెత్త విడాలు తడి చెత్త పొడి చెత్త విడాలు గదన్నట్టు అస్సలు ముచ్చట చెత్తలకెళ్ళి తడి చెత్తను పొడి చెత్తను ఏరు చేసి సపరేట్ డబ్బాలేస్తే మేమచ్చి తీసుకుపోతాయని చెప్పేందుకు పట్నం మున్సిపాలిటీ ఇడాకుల సినిమా చూపించిండ్రు ఈ వార్త ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు ఎట్లా చెప్పాలి అలా చెప్పాలా కాదు ఎట్లా చెప్పాలా అబ్బా ఏమో పొర్రి నాకు ఎట్లా చెప్పాలో అర్థమైతలేదు డైరెక్ట్గా వార్తనే చూద్దాం ఆహా ఏమన్నున్నదా పాల సముద్రం పొంగినట్టు మంచు కొండలు కరిగినట్టు అరే ఏదో దేవుళ్ళ సినిమా షూటింగ్ జరుగుతున్నట్టుంది మొగల మీద కూడా గిట్లనే ఉంటది అని అనుకుంటుండ్రులే కానీ కాదు ఇది ఆక్సిజన్ గ్యాసు కృష్ణా జిల్లా గన్నవరం కాడ ఆక్సిజన్ గ్యాస్ తీసుకుపోతున్న ట్యాంకర్ కు వెనకకెళ్లి ఒక లారీ వచ్చి గుద్దింది పైపు వలిగి గ్యాస్ అంతా ఇట్లా రోడ్డు మీద వారింది ఫైర్ ఇంజన్లు తెచ్చి నీళ్లు జల్లి గ్యాస్ గాల్లే కలవకుండా కంట్రోల్ చేసిండ్రు మరి ఇంత మంచి సీన్ కనబడితే మనోళ్ళు ఊకుంటారా సెల్ ఫోన్లు తీసి మంచి ఫోటోలు వీడియోలు తీసుకుండ్రు అందమైన లొకేషన్ అని ఎంత మంది సెల్ఫీలు దిగిండ్రో పైసల మంత్రి చదివిండు పద్దులు మనకేం అవసరమో చెప్తాం శుద్ధులు పేపర్లో యాడిచ్చిన అభిమాని ఇదంతా లీడర్లను కలవడానికే సార్కు తినబెట్టిండ్రు నోట్ల కారం లంచం అడిగినందుకు ప్రతీకారం ఇడాకుల ప్రచారంలా సత్తి ఫతొక్క ఆడకట్టుకు ఇండ్లల్లా చెరువస్తల కాడ ఇడుపు కాయిదాలు తీసుకొని పండుగ చేసుకోవాలి మంచిగా ఉంటుంది ఇక గివి ఎలాంటి ముచ్చట్లు ఇంకెన్ని ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి V6ని